రాజ్యాంగ పరిరక్షణ కోసం కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కోఆర్డినేటర్ ఉజ్మా షాకీర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సావిధాన్ పేరిట ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. దేశం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను బీజేపీ ప్రభుత్వం మర్చిపోయిందని అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది సంవత్సర కాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి వాడ, ప్రతి వార్డుతో పాటు నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో కొనసాగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో పాటు ఆయన చూపిన మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని బండి రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడికి సత్యం శ్రీరంగం గారు ఏ బ్లాక్, బి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వేసినటువంటి పీసీసీ నుంచి కోఆర్డినేటర్గా వేసినటువంటి సోదరుమణి పీసీసీ ప్రధాన కార్యదర్శి షకీరా గారు, మరి ఈ కార్యక్రమానికి చాలామంది కార్యకర్తలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఏంటంటే ఆనాడు బాపు ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం కొట్లాడి మరి 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు అధ్యక్షునిగా ఉన్నటువంటి బాపు, మరి అదేవిధంగా మనము జై భీమ్ అంటే ఆనాడు మన యొక్క అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, నింజు పార్లమెంట్లో ఏ విధంగా అయితే మరి మన యొక్క రాజ్యాంగాన్ని కించపరుస్తూ మాట్లాడి అంబేద్కర్ గురించి రాంగ్గా మాట్లాడాడో, అంబేద్కర్ ఏ విధంగా భారతదేశానికి సేవలు అందించిండో అందరికీ కూడా తెలుసు. కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చడానికి, మరి రాజ్యాంగాన్ని ఈరోజు లేకుండా చేయాలని కుయుక్తులు పడినటువంటి మోడీని, అమిత్ షాని, మరి ఈరోజు అమిత్ షాని వెంటనే సస్పెండ్ చేయాలని, డిబార్డ్ చేయాలని, మరి పార్లమెంట్ నుంచి పాలదోలాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేరకు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాం మేము తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఉజ్మా షకీర్ గారు, అలాగే మా డీసీసీ ప్రెసిడెంట్ హరివర్ధన్ గారు, మా గౌరవ పెద్దలు మరి సత్యం శ్రీరంగం గారు, మా బ్లాక్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ మహిళా డివిజన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ మధ్య అమిత్ షా గారు కానీ మరి మోడీ గారు కానీ ఏదైతే మన రాజ్యాంగాన్ని మార్చేయాలి, రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ తీసుకురావాలి, రాజ్యాంగానికి ఒక విలువ లేకుండా చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేమంతా పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం భారతదేశం అంతటా కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కుకట్పల్లి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము సంవత్సరం పాటు జరపదలుచుకున్నాం. ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో కూడా ఈ ప్రోగ్రాం తీసుకుని కాంగ్రెస్ పార్టీ చేసే మంచి విషయాల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని కూడా తద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఏదైతే సంవిధాన్ని మేము పరీక్షించదలుచుకున్నామో అది కూడా ప్రజలకు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలనేది కూడా మేము వివరంగా వివరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇవాళతో ఆగదు. ఇది సంవత్సర ప్రోగ్రాం. ప్రతి బస్తీకి కూడా తిరుగుతామని చెప్పి, ప్రతి డివిజన్లో ప్రతి బస్తీ కూడా తిరిగేదాకా ఈ ప్రోగ్రాం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తద్వారా మా ఏసీసీ వారు ఇచ్చిన ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని మేము పూర్తిగా విశ్వసిస్తూ ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ. జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం అనే నినాదంతో ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు కుకట్పల్లిలో మొదటిగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి వారం 3 రోజులు బూత్ వైజ్గా మేము అన్ని డివిజన్లు కవర్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి బీజేపీ చేసిన అన్యాయాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతాం. आज हम कोकटपल्ली के
114 और 115 डिवीजन में है, जहां पे जय बापू जय भीम जय संविधान का प्रोग्राम है। अगर आप देखेंगे किस तरह बीजेपी सरकार, अमित शाह और नरेंद्र मोदी हमेशा बापूजी का, भीमराव अंबेडकर जी का और संविधान का अपमान करते हुए आए हैं, और उसी अपमान को लेकर हम जो है ये प्रोग्राम कर रहे हैं। ये प्रोग्राम जो है सबके लिए अवेयरनेस का प्रोग्राम है, क्योंकि अगर हमारे को हिंदुस्तान को आज़ादी मिली है, ये इन लोगों ने कुर्बानियाँ दी हैं, इन लोगों ने लड़ा है, तब जाके हमें यह आज़ादी मिली है। और हमें अपने अंदर के बापू को, हमें अपने अंदर के अंबेडकर को जगाना है, और संविधान को अगर बचाना है तो बीजेपी सरकार को हटाना है। धन्यवाद।